Hi dear Alpha community members, hope you are doing well. Today we will learn about the off-page SEO concept. So then why do let's get into this session. These sessions are designed for the digital marketing job aspirants. So we are in the lecture 30. So the module is off-page SEO. మనం ఈ సెషన్లో వాట్ ఈస్ ఆఫ్-పేజ్ SEO అనేది తెలుసుకున్నాము. Now today we are going to learn the off-page SEO concept. వాట్ ఈస్ ద ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కాన్సెప్ట్? సో ఒక డయాగ్రామ్లో ఆఫ్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించిన ఫంక్షనాలిటీస్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది ఐ విల్ షో యూ. సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ బై డిజిటల్ వివిఆర్ ఆల్ఫా కమ్యూనిటీ. దిస్ ఈజ్ ఏ ఆన్లైన్ పెయింట్ టూల్. సో ఈ ఆన్లైన్ పెయింట్ టూల్లో ఆఫ్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించిన కాన్సెప్ట్ని సింప్లిఫై అనేది చేస్తాను. ఓకే, ఈ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మీకు ఒకసారి రిజిస్టర్ అయితే సో ఎవ్రీబడి కెన్ ఈజీలీ అండర్స్టాండింగ్. సో ఆఫ్ పేజెస్కి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సింపుల్గా ఎవరైనా జెప్టో అని సెర్చింగ్ చేస్తే ఇఫ్ ఎనీవన్ సెర్చింగ్ విత్ జెప్టో నేమ్, జెప్టోకి వాళ్ళ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ కాకుండా అదర్ వెబ్సైట్స్లో కూడా రిజల్ట్స్ వస్తాయి. ఈ అదర్ వెబ్సైట్స్లో జెప్టోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎలా విజిబుల్ అవుతుంది, ఆ విజిబుల్ అయ్యే ప్రాసెస్ని మనం ఏ విధంగా విజువలైజేషన్ చేసి మనం ఇప్పుడు చూడగలుగుతాము అనేది సో ఐ విల్ షో యూ. సో ఈ స్క్రీన్ నేను 2 పోర్షన్స్గా డివైడ్ చేస్తున్నాను. ఓకే, దిస్ ద వన్ పోర్షన్, రైట్? సో అండ్ దిస్ ఈస్ ద సెర్చ్ బాక్స్. ఓకే, సో ఈ సెర్చ్ బాక్స్ ఏంటి? సో ఇట్ ఈస్ ఏ గూగుల్ SCRP, రైట్? గూగుల్ సెర్చ్ బాక్స్, గూగుల్ సెర్చ్, ఇట్ ఈస్ ఏ గూగుల్ సెర్చ్. ఓకే, సో అలాగే ఇంకో డయాగ్రామ్ అనేది నేను తీసుకుంటాను. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ది SCRP అనుకుందాం. ఓకేనా, ఇట్స్ ఏ SCRP, Google SCRP. What is the SCRP meaning? Google search engine, right? See, ఈ సెర్చ్ బాక్స్ వచ్చేసి దిస్ వన్. ఓకే, దిస్ ఇస్ ద సెర్చ్ బాక్స్. మనం ఎంటర్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేసి అంటాము. సో దిస్ ఇస్ ద గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న కీవర్డ్ ఏంటి? జెప్టో. ఓకేనా, ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనేది సో జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ప్రతి ఒక్కరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సో ఐ యూజ్డ్ ద కీవర్డ్ జెప్టో. ఓకే, సో నేను జెప్టో అనేది యూజ్ చేశాను. సో ఐ టైపింగ్ యాజ్ ఏ జెప్టో. ఓకేనా, ఓకే, సో ఈ జెప్టో నేను ఎప్పుడైతే సెర్చింగ్ చేశానో జెప్టోకి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మనకి రిజల్ట్ అనేది ఇలా వస్తాయి. సో వీ కెన్ సే దీస్ ఆర్ ద రిజల్ట్స్. ఓకేనా, దీస్ ఆర్ ద రిజల్ట్స్. ఈ రిజల్ట్స్లో ఫస్ట్ రిజల్ట్స్ ఆల్వేస్ ఏముంటుంది? గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో జెప్టోకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద జెప్టో వెబ్సైట్, రైట్? సో ఇప్పుడు నేను సెర్చింగ్ చేశాను. సో దిస్ ఇస్ ద jeptonow.com, jeptonow.com. ఓకే, ఫస్ట్ రిజల్ట్. ఈ ఫస్ట్ రిజల్ట్ కాకుండా ద రిమైనింగ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి కదా. సి ఈ వాట్ ఆర్ ద రిమైనింగ్ రిజల్ట్స్? దీస్ ఆర్ ద రిమైనింగ్ రిజల్ట్స్. ఇవన్నీ రిమైనింగ్ రిజల్ట్స్. గాట్ ఇట్? ఓకే, మనము గూగుల్ సెర్చ్లో జెప్టో అని టైప్ చేస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో జెప్టో నవ్ అనేది దట్ ఈస్ ద ఫస్ట్ వెబ్సైట్. ఈ రిమైనింగ్ వెబ్సైట్స్లో కూడా జెప్టోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది విజిబుల్ అవుతుంది. సి ఈ ఇన్ఫర్మేషన్ అనేది విజిబుల్ అవుతుంది కాబట్టి ఎలా విజిబుల్ అవుతుంది? సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో మైట్ బి అది ఫేస్బుక్ అండి అయ్యి ఉండొచ్చు. ఓకేనా, సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి FB, సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అది ఇన్స్టాకి సంబంధించింది కావచ్చు, సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అది యూట్యూబ్కి సంబంధించింది కావచ్చు, సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అది వేరే వెబ్సైట్కి సంబంధించింది కావచ్చు. ఓకే, సి ఈ జెప్టో అనే కీవర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఓన్ వెబ్సైట్లో కాకుండా అదర్ వెబ్సైట్స్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సో యూట్యూబ్ అండ్ అదర్ వెబ్సైట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదర్ వెబ్సైట్స్లో ఈ ఇన్ఫర్మేషన్ విజిబుల్ చేయించే ఎంటైర్ ప్రాసెస్ని వీ కుడ్ సే ఇట్ ఈస్ ఏ ఆఫ్ పేజ్ SEO. ఓకే, సేమ్ ఇదే కదా. జెప్టో అని సెర్చింగ్ చేసాము, ఇట్ ఈస్ ద ఫస్ట్ వెబ్సైట్. దీస్ ఆర్ ద రిమైనింగ్. సో youtube.com, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, గూగుల్ మ్యాప్స్ కావచ్చు, వేరే వెబ్సైట్స్లో కావచ్చు, ఈ జెప్టోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది విజిబుల్ అయింది. ఇలా సో ఈ జెప్టోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎన్ని అదర్ వెబ్సైట్స్లో ఎంత ఎక్కువగా విజిబుల్ అయితే ఆ వెబ్సైట్కి డొమైన్ అథారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. వాట్ ఈస్ ద డొమైన్ అథారిటీ? ఏ వెబ్సైట్కి అయితే
అదర్ వెబ్సైట్స్లో లింక్స్ అనేది ఎక్కువగా ఉంటాయో, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా విజిబుల్ అవుతుందో, ఆ వెబ్సైట్కి డొమైన్ అథారిటీ ఎక్కువగా ఉంటుంది. డొమైన్ అథారిటీ అంటే ఏంటి? క్రెడిబిలిటీ. ఆ వెబ్సైట్కి మోస్ట్ క్రెడిబిలిటీ ఉంది అనేసి అర్థం. ఓకేనా? డిఏ అని చెప్తాము. ఓకేనా? డొమైన్ అథారిటీ. ఓకే, డొమైన్ అథారిటీ. సో ఎన్ని వెబ్సైట్స్లో మన వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది అంటే ఆ వెబ్సైట్కి డొమైన్ అథారిటీ ఎక్కువగా ఉంది అనేసి అర్థం. రైట్. సో నేను ఇంకో డయాగ్రామ్లో చూపిస్తాను. అగైన్ స్క్రీన్ నేను ఇలా స్ప్లిట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఏ గూగుల్ సెర్చ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గూగుల్ ఎస్సిఆర్పి. ఓకేనా? ఇక్కడ నేనేం ఇది ఎస్సిఆర్పి. ఓకేనా? అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో గూగుల్ది కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, బింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఇది సెర్చ్ బాక్స్. ఇప్పుడు ఈ సెర్చ్ బాక్స్లో నేనేం చేస్తున్నాను? బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్. ఓకే, బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేశాను. సో దిస్ ఈస్ ద సెర్చ్ బాక్స్. బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్. ఇలా నేను గూగుల్ సెర్చ్లో సో ఇలా సెర్చింగ్ చేసినప్పుడు నాకు మల్టిపుల్ వెబ్సైట్, ఈ ఎస్సిఆర్పి రిజల్ట్స్లో మల్టిపుల్ వెబ్సైట్స్ వచ్చాయి. ఇవన్నీ నేను వెబ్సైట్స్ అనుకున్నాము. ఓకేనా? కొన్ని బిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద వెబ్సైట్స్. దీస్ ఆర్ ఆల్ ద వెబ్సైట్స్. వీటిల్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ? ఓకే, సో వేర్ ఇస్ ద సెర్చ్ క్వైరీ? బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్. ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఇవన్నీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాము. సో ఫర్దర్ టాపిక్స్లో మనకు కవర్ అవుతాయి. నేను స్క్రోల్ డౌన్ చేశాను. ప్రాక్టో, జస్ట్ డైల్. ప్రాక్టో, జస్ట్ డైల్ అనేది థర్డ్ పార్టీ సర్వీసెస్. స్క్రోల్ డౌన్ వెళ్దాము. ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ అని వచ్చింది. ఓకే, ఇది ఒరిజినల్ వెబ్సైట్. ఓకే, సి బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్కి ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్కి సంబంధించిన వెబ్సైట్ అనేది విజిబుల్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్తాము? ద ఫస్ట్ రిజల్ట్ ఈస్ ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్. ఓకే, దీనికి మనం ఒక కలర్ ఇచ్చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ద కలర్. రైట్. సి ఈ ఎంటైర్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసినప్పుడు ద ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ వచ్చింది. ఓకేనా? I will give the name FMS Dental Clinic. Okay, FMS Dental Clinic, right? See, FMS Dental Clinic అనేది ఈ ఒరిజినల్ వెబ్సైట్లో కాకుండా సో రిమైనింగ్ వెబ్సైట్స్లో కూడా వచ్చిందంటే సో డిఫరెంట్ ద సేమ్ రిజల్ట్. ఓకేనా? సో గూగుల్లో బిలియన్స్ అనేది వెబ్సైట్స్ ఉంటాయి కదా. బెస్ట్ డెంటల్ క్లినిక్ హైదరాబాద్ సెర్చింగ్ చేసినప్పుడు ఇవి కూడా బెస్ట్ డెంటల్ క్లినికే. రైట్. సో గూగుల్ ఏం చెప్తుందంటే ఇవి కూడా ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్స్లో కూడా ఉంది అని చెప్తుంది. ఓకేనా? ఇవన్నీ ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూపిస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద వెబ్సైట్స్. ఓకే, వీటిల్లో కొన్ని వచ్చేసి ఫేస్బుక్ ఉండొచ్చు. ఓకే, సో ఈ లింక్ వచ్చేసి ఇది ఫేస్బుక్కి సంబంధించింది కావచ్చు. ఈ లింక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ది కావచ్చు. ఈ లింక్ వచ్చేసి బ్లాగ్కి సంబంధించింది. ఓకే, డెంటల్ క్లినిక్ సంబంధించిన బ్లాగ్స్ కూడా కొంతమంది రైట్ చేస్తారు. ఈ లింక్ వచ్చేసి కోరాది కావచ్చు. సో కమ్యూనిటీ ఫోరమ్స్లో విచ్ ఈస్ ద బెస్ట్ వన్ కొంతమంది సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ సో ఎఫ్ఎంఎస్ డెంటల్ సో ఐ విజిటెడ్ ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్స్ విచ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ ఇన్ ఏ గుడ్ మేనర్ అనేసి ఒక కోరాలో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఇది గూగుల్ మ్యాప్ అయి ఉండొచ్చు. ఈ వెబ్సైట్ వచ్చేసి జస్ట్ డయల్ అయి ఉండొచ్చు, అంటే లోకల్ సెర్చ్ ఇంజిన్స్ అయ్యొచ్చు. ఈ వెబ్సైట్ వచ్చేసి ఏదైనా సో అబ్రాడ్ యూఎస్ఏకి సంబంధించిన ఏదైనా ఒక డెంటల్ బ్లాగ్ ఉండొచ్చు. ద టాప్ 10 డెంటల్ క్లినిక్స్ ఇన్ ఇండియా, సో అది ఎఫ్ఎంఎస్ అని చెప్పుండొచ్చు. ఓకే, సి ఈ డెంటల్ క్లినిక్కి సంబంధించిన వెబ్సైట్స్, ఓకే డెంటల్ క్లినిక్కి సంబంధించిన సో వెబ్సైట్స్ టోటల్గా మనకి గూగుల్లో ఒక 1000 ఉన్నాయి అనుకుందాం. నాట్ 1000, ఒక 1 lakh ఉన్నాయని అనుకుందాం. ఓకేనా? సో ద కౌంట్ ఈస్ 1 lakh. ఈ 1 lakhలో
సి ఈ బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసినప్పుడు ఈ 1 lakh మనకు ఉన్నాయే గూగుల్లో 1 lakh వెబ్సైట్స్ డెంటల్ క్లినిక్ సంబంధించినవి. ఈ 1 lakhలో 50,000 వెబ్సైట్స్. ఓకే, సో ఎన్ని వెబ్సైట్స్? 50,000 వెబ్సైట్స్ ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ గురించి, ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సో విజిబుల్ చేస్తుంది. సో దేనికి విజిబుల్ చేస్తుంది? ఫర్ దిస్ కీవర్డ్ బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్కి 50,000 వెబ్సైట్స్ అనేది సో ఇన్ఫర్మేషన్ అనేది ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ ది బెస్ట్ అని చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఎవరైతే బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేస్తారో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తే మ్యాక్సిమం పీపుల్ ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ ఈజ్ ద బెస్ట్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అనేసి కన్సిడర్ చేస్తారు. ఇలా కన్సిడర్ చేయాలి అంటే ఇది మన ఓన్ వెబ్సైట్. ఇది ఎవరి వెబ్సైట్? ఇది మన ఓన్ వెబ్సైట్. ఓకే, ఓన్ వెబ్సైట్. మన ఓన్ వెబ్సైట్లో మన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎలా కావాలన్నా కానీ మనం రైట్ చేసుకోవచ్చు, బికాజ్ వీ హ్యావ్ సో దట్ కైండ్ ఆఫ్ ది అథెంటికేషన్. బట్ సి ఇక్కడ అదర్ వెబ్సైట్స్లో కూడా ఉన్నాయి కదా ద సేమ్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఫేస్బుక్ ఉంది, రైట్? సో దిస్ ఈస్ ద లింక్. ఫేస్బుక్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఫేస్బుక్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు? మనం ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి సో మనది ది బెస్ట్ డెంటల్ క్లినిక్ అనేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఇస్తాం. అలాగే ఇన్స్టాగ్రామ్, అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తారు. సో వేర్ ఇట్ ఈస్ యూట్యూబ్. ఓకే, అలాగే ఒక కోరా, సో యాజ్ వెల్ యాజ్ ది బ్లాగ్. అలాగే ఏదైనా థాట్ పార్ట్స్ ఎవరైనా బ్లాగింగ్లో టాప్ 10 డెంటల్ క్లినిక్స్ అనేసి వాళ్ళ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు మనకు ఆ వెబ్సైట్కి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిస్తే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ ది బెస్ట్ అనేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసి ఈ వెబ్సైట్ని అప్రోచ్ అయితే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసి సో వాళ్ళు ఒక ఆర్టికల్ రాయడమే కాకుండా వాళ్ళకి రివర్స్లో లింక్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇలా యాజ్ వెబ్సైట్స్లో ఈ కీవర్డ్ని ఎవరైతే టైప్ చేస్తారో ఎన్ని వెబ్సైట్స్లో మనమైతే విజిబుల్ అవుతామో సో మన వెబ్సైట్కి సంబంధించిన క్రెడిబిలిటీ అంత ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా విజిబుల్ అవటమే కాకుండా ఒక యూజర్, రైట్? సో విజిబుల్ అయింది. సో ఒక యూజర్ అనుకుందాం. ఓకే, ఈజ్ ద యూజర్. సో బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసినప్పుడు ఓన్ వెబ్సైట్లో కాకుండా సమ్ XYZ వెబ్సైట్కి సో క్లిక్ చేశారు. ఎలా క్లిక్ చేశారంటే సేమ్ యాజ్ లైక్ దిస్. ఓకే, సో ఐఎమ్ ద యూజర్. ఇలా క్లిక్ చేశాను. వాట్ ఆర్ సమ్ గుడ్ డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్? కోరాలోకి వెళ్ళాను. కోరాలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎఫ్ఎంఎస్ ఈజ్ ద బెస్ట్ వన్ అనేసి చెప్పినప్పుడు నేను దాన్ని క్లిక్ చేస్తే నేను ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్కి రీడైరెక్ట్ అవుతాను. ఓకే, ద సేమ్ యాజ్ లైక్ దట్ ఈ యూజర్ ఏం చేస్తారు? బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసినప్పుడు సో ఒరిజినల్ వెబ్సైట్ని తను ఫర్గెట్ అవుతారు. సో రిమైనింగ్ వెబ్సైట్స్లో ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అనేసి సో ఈ యూజర్ ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు, ఈ వెబ్సైట్కి గో త్రూ అవుతారు. ఓకే, సో ఐ విల్ పిక్ అనదర్ కలర్ ఫర్ దిస్ వన్. ఓకే, సో ఇతను ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఈ వెబ్సైట్లో ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ సంబంధించిన ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఒక లింక్ అనేది వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఒక లింక్ ఇస్తారు. ఓకే, ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్. ఈ లింక్ క్లిక్ చేస్తే దే రీడైరెక్టెడ్ టు ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ వాళ్ళ ఓన్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇలా యూజర్ ఈ కీవర్డ్కి ఇలా మెనీ వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అక్కడ రీడ్ చేయొచ్చు, కామెంట్ని రీడ్ చేయొచ్చు, వీడియో చూడొచ్చు, ఇమేజ్ని చూడొచ్చు, ఆర్టికల్ని రీడ్ చేయొచ్చు, లేదంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ నుంచి మళ్ళీ ఈ ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ సంబంధించిన ఇక్కడికి వెళ్ళాలి, రైట్? ఇలా రీడైరెక్ట్ అవ్వాలి. ఇలా యూజర్స్ అదర్ వెబ్సైట్స్ నుంచి మళ్ళీ మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యే ఎంటైర్ ప్రొసీజర్ సో ఇలా ప్రాపర్గా రీడైరెక్ట్ అయితే సో ఇలా రీడైరెక్ట్ అయిన ప్రతిసారి ఇక్కడ ఒక బ్యాక్ లింక్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక బ్యాక్ లింక్ జనరేట్ అయింది, ఇక్కడ ఒక బ్యాక్ లింక్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా ఒక కీవర్డ్కి ఎన్ని వెబ్సైట్స్లో మనమైతే విజిబుల్ అవుతామో ఆ విజిబుల్ అయిన వెబ్సైట్స్ నుంచి మళ్ళీ మన వెబ్సైట్కి లింక్ డైరెక్షన్ కనుక ప్రాపర్గా ఉంది అంటే అలా ఎన్ని లింక్స్ని మనం క్రియేట్ చేయగలుగుతామో దట్ ఈస్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఆఫ్ పేజ్ SEO బెస్ట్ ప్రాక్టీస్. అలా ఎన్ని రకాలుగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అనేసి.
సో డిఫరెంట్ మెథడ్స్ అనేది ఉంటాయి. సో ఈ డిఫరెంట్ మెథడ్స్ అనేది ఎన్ని ఉన్నాయి అనేది సో వి విల్ లెర్న్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. ఇప్పుడు బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేశాను కదా, ఇప్పుడు నేను కీవర్డ్ అనేది చేంజ్ చేస్తాను. వాట్ ఈస్ ద నెక్స్ట్ కీవర్డ్? డెంటల్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు డెంటల్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసినప్పుడు ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఆబ్వియస్లీ మనదే ఉంటుంది, రైట్? సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఆబ్వియస్లీ మనదే ఉంది అనుకుందాం. జస్ట్ మినిట్. ఓకే, సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి మనదే ఉంది. ఈ డెంటల్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసినప్పుడు సో అలాగే సో మన వెబ్సైట్ గురించి అదర్ వెబ్సైట్స్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఈ కీవర్డ్కి, ఈ పర్టికులర్ కీవర్డ్కి అదర్ వెబ్సైట్స్లో కూడా మన వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విజిబుల్ అయితే యూజర్ అనే పర్సన్ అదర్ వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, యూజర్ అదర్ వెబ్సైట్కి వెళ్తారు, అదర్ వెబ్సైట్లో మన వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, మళ్ళీ మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఓకే, ఇలా రీడైరెక్షన్ చేసే ప్రొసీజర్ని ఇక్కడ బ్యాక్ లింక్ ద్వారా జరుగుతుంది. ఈ బ్యాక్ లింక్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా ఇవ్వాలి, వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ అనేది వీ విల్ లెర్న్ ఇన్ ద ఆఫ్ పేజ్ SEO ప్రాక్టీసింగ్ మాడ్యూల్స్, రైట్? ఇలా మన ప్రోడక్ట్ గురించి, మన సర్వీస్ గురించి అదర్ వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా యాడ్ చేస్తాము, ఎన్ని వెబ్సైట్స్లో మనము మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తామో ఆ వెబ్సైట్స్ నుంచి మనకి ప్రాపర్ రీడైరెక్షన్స్ మన వెబ్సైట్స్కి వస్తే దాన్ని ప్రాపర్ డూ ఫాలో లింక్స్ అని చెప్తాము. ఓకే, దిస్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఆఫ్ పేజ్ SEO. ఐ థింక్ సో. ఈజ్ ఇట్ క్లియర్, రైట్? సి నెక్స్ట్ సెషన్స్లో ఆఫ్ పేజ్ SEOకి సంబంధించిన టెర్మినాలజీ, సో ఎలాంటి మెథడ్స్ అనేది ఉంటాయి అనేది వి విల్ లెర్న్. ఆఫ్టర్ దాట్ ద రియల్ టైమ్ ప్రాక్టీస్ ఉంటుంది. సి ఆఫ్ పేజ్ SEO అనేది ఇట్ ఈస్ ఎ బిగ్గర్ కాన్సెప్ట్, మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఆల్సో. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఆఫ్ పేజ్ SEO చాలా టిపికల్ అనేది ఉంటుంది, ఎక్కువ మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. దట్స్ వై సో ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ ఇన్ ఎ సింపుల్ ఫార్మాట్. ఓకే, so the best practicing method as well as the best understanding anedi we will learn in the ongoing sessions. So do the best practice with Alpha community and all the best.